జై వాసవి. నేను బత్తలకొండ నుండి కల్పన మాట్లాడా. అందరికీ నమస్కారం. నేటి ఒక అழగైన క్రాఫ్ట్. ఈ క్రాఫ్ట్ వచ్చి మనం వద్దు అట్లంటే తూక్కి వేసే పొరుట్ల నుండి మనం చేసేద్దా ఈ మాదిరి పూలుగా నేను చెప్పేది. ఇది కొళ్ళ ఈజీగాను ఉన్ను చేసేది. చూసిందుకును కొళ్ళ నస ఉన్ను. దానికి కావాల్సింది ఏమి అట్లంటే చూస్తామా. దానికి కావాల్సింది ఈ మాదిరి మన దగ్గర పేస్ట్ ఖాళీ అయిన కవర్స్ని పెట్టుకోవాలా. ఈ మాదిరి పేస్ట్, షాంపూ, ఆయింట్మెంట్ అంతా మనం తీసి తిమ్మింటే మనకు వేస్ట్ అయిపోను. మనం తూకి వేస్తాం కదా, ఆ మాదిరి తూకి వేయకుండా దీంట్లో చేసేద్దా ఆ పువ్వులు. ఈ దీంట్లో చేస్తే ఇప్పుడు ఈ మాదిరిగా పూలు వచ్చును. ఆ పూలు ఎట్లా చేసేది ఇంటితో ఇప్పుడు నేను చూపించబోయా. ఈ మాదిరి మన ఖాళీ అయిన పేస్ట్ కవర్ని ఎత్తుకోవాలా. దాన్ని మనం కట్ చేయాలి. ఆడి పగుదిని మేల్ పగుది కట్ చేయాలి. ఇది వచ్చి ఒక 2 ఇంచు ఉండేట్లాగా ఇతావు 2 ఇంచు ఉండేట్లాగా మనం కట్ చేసి ఎత్తుకోవాలి. అది 2 ఇంచు ఇది ఉండేది కట్ చేసి ఎత్తేటప్పుడు ఈ మాదిరిగా ఉండు. దాంట్లో మనకు పేస్ట్ ఇదంతా కొల్లగా ఉండు. దాన్ని అంతా మనం క్లీన్ చేసి మనం ఎత్తి పెట్టుకోవాలి. దీన్ని పెట్టుకుని ఆ పువ్వు చేస్తామా. అదే మాదిరి దీన్ని పెట్టుకుని మనం ఎలై ఆ పువ్వు ఎలై దీంట్లో చేసపోయాము. ఎలా చేసిందుకు ఈ మాదిరి అడిపగుదిని మన ఎత్తి దాన్ని మన కట్ చేసి మింటే ఈ మాదిరి ఓ పేపర్ మాదిరి చెక్కును. ఆ పేపర్ మాదిరి ఉండే దాంట్లో మనం ఎలా వడివాన్లో మన పెన్నులో పెట్టి మనం నస అழுத்தி మనం పెట్టుంటిమింటే ఒక ఎలైగా వరంజి మనం పెట్టుకోవాలి. ఇది వచ్చి దీన్ని ఇట్లే కట్ చేయాలి. కట్ చేస్తే మనకు ఈ మాదిరి ఎలగా వచ్చును. దీన్నిదా మనం వచ్చి ఆ పూలకు నడిమిదాల పెట్టేము. దాని వెనక ఒక పేపర్ రోల్ అందరిమే పేపర్ రోల్ చేసింది తెలుసును. అందించి నేను పేపర్ రోల్ ఎట్లా చేసేది అట్లా అంటే నేను చూపించలేదు. ఈ పేపర్ రోల్లో ఈ తావు కొంచెం మనకు తూకలుగా కొంచెం ఇదిగా ఉండాలా. అందుకోసం దడిమనుగా ఈ తావు మట్టు ఉండాలా. అందుకోసం ఒక పేపర్ని మనం అట్లే చుట్టి ఈ దీనికన్నా ఇది దడిమనుగా ఉండేట్లా మనం పెట్టుకోవాలా. దాని వెనక మనం కట్ చేసి పై పగుదిని కట్ చేసి పెట్టింటాం కదా. ఈ మూత వైట్ కలర్లో మనం రెడ్ కలర్లో మనం పెయింట్ పూసుకోవచ్చు. లేదు మన ఇష్టానికి ఏ కలర్లో కావాలన్నా పెయింట్ పూసుకోవచ్చు. ఈ దీన్ని పెట్టుందా మనం పూజ చెయ్యపోయాం. అది ఇప్పుడు ఎట్లా అంటే చూపించాను. మనం పైకి కట్ చేసిన దీన్ని ఎత్తి మనం చిన్న చిన్నదిగా ఈ మాదిరి కట్ చేయాలి. దాన్ని అవి చూపించాను. ఇట్లా కట్ చేసుకోవాలి మనం. అది పూరా మనం కట్ చేసి పెట్టుకోవాలా. నేను ఇది కట్ చేసేసి పూరా కట్ చేసేసి చూపించా. ఇప్పుడు చుట్టూరుగా మనం కట్ చేసి ఎత్తాయా. కట్ చేసి ఎత్తిగాంచిగా దాన్ని అట్లే మెలిసి మనం ఇట్లే చుట్టూరుగా ఇట్లా చేస్తే ఒక పువ్వు మాదిరి వచ్చేస్తున్నాం. దాని వెనక మనం ఈ మాదిరి పైకి చుట్టి పేపర్ రోల్ పెట్టి ఉంటాం కదా. దాన్ని దీంట్లోగా ఉడిచి మనం నస ఫిట్గా పెట్టునేసి ఈ తావును మనం ఈ తావును గమ్ వేసుకోవాలి. అప్పుడు ఇట్లే ఉంటే నువ్వు నస్తా ఉన్నావు. గమ్ వేసిస్తే మనకు నగందదు ఆ తావు వేసి. దాని వెనక ఆ మూతని ఎత్తి మనం ఈ తావు ఇట్లా అంట పెట్టుకోవాలా. ఇప్పుడు ఆ కాగితం రోల్ని మనం ఈ తావు లోహ సొరి గంచిగా కొంచెం ఆ తావు మనం గమ్ వేసుకోవాలా. ఈ తావు గమ్ వేసుకునేసి ఆ పేస్ట్ నుండి మూత ఉంది కదా, ఆ మూతని మనం ఇట్లా అంటబెట్టుకోవాల్సింది. అంటబెట్టుంటే కొంచెంసేపు వెనక నచ్చ గమ్ అంటూనేసును.
దాని వెనక ఈ తావు మనకు ఈ వైట్ కాయతో ఇదంతా తెలిసేది కదా, తెలియకుండా ఉండింది కోసరం ఈ లీఫ్ టేప్ని మనం ఇట్లనే చుట్టావల. ఇప్పుడు ఆ లీఫ్ టేప్ని వేసి మనం ఆ కాంబు మారు ఉంది కోసం ఇట్లే దాన్ని చుట్టుకోవాల్సిందిదా. ఇది ఇట్లే చుట్టితే మన ఒక పువ్వు చిక్కుతుంది. అది వచ్చి ఈ మాదిరిగా ఉన్ను. మన ఈ నడిమిద్దాల గిల్టర్ వేసి కూడా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ లీఫ్ నేను దీని వెంట మనం అట్లే ఇప్పుడు ఈ పువ్వుల వెంట మనం దీన్ని ఎలని దీని మర ఆ గ్రీన్ టేప్ని మనం ఇట్లా చుట్టేటప్పుడు దాన్ని చేర్చి మనం ఇట్లా చుట్టూ రావాల. ఇట్లా చుట్టూ వచ్చేస్తుంటే ఇది వచ్చి ఒక పూగా వచ్చును కొళ్ళ నస ఉన్ను. ఇప్పుడు వచ్చి ఈ దీంట్లో నేను 2 అడుగు పెట్టిందా, కింద ఒక అడుగును పైగా ఒక అడుగును పెట్టిందా. ఆ మాదిరిను చెయ్యొచ్చు. ఈ ఇలాగు బర్తి మనం గిల్టర్ షీట్ పెట్టి మనం దాంట్లోనూ ఈ మాదిరి పూంగొత్తు గిల్టర్ షీట్ని పెట్టి మనం పూంగొత్తు ఈ మాదిరి చెయ్యొచ్చు. కనుక ఆ దీంట్లో నేను ఆ పేస్ట్ దీంట్లో కట్ చేస్తుంది కదా, దాంట్లో నేనే కలర్ వేసి ఈ మాదిరి పూంగొత్తును చేయొచ్చు. ఇది కొళ్ళ నస ఉన్ను. మన ఇష్టంగా ఒక ఇది ఉంటే ఒక పేస్ట్ ఉంటే ఒక అడుగు పెట్టుకోవచ్చు. 2 అడుగు కావాలన్నప్పుడు మనం 2 అడుగు చేయొచ్చు. ఈ మాదిరి అంతా వేస్ట్గా పోయే ఈ థింగ్స్ పెట్టి మనం అழగైన పూగొత్తుಗಳು చెయ్యొచ్చు. మీరంతాను చెయ్యండి. కొళ్ళ ఈజీ అయిన వర్క్. బిడ్డలకు లీవ్ ఇప్పుడు ఈ మాదిరంతా మనం చెప్పించి బిడ్డలకును చెయ్యపెట్టి మింటే కొళ్ళ నస బిడ్డలు చేస్తారు. ఇదంతా చూసేసి ఎట్లా ఉంది తింటానని చెప్పండి. థ్యాంక్ యూ.